హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. విశాఖపట్నం సమీపంలో నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ గారు రేపు అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రధాని ఘనస్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఏకంగా 13,000 మంది బాలికలతో సాంప్రదాయ ధీంసా నృత్యంతో స్వాగతం పలికి సిద్ధమయ్యారు. ఈ బహిరంగ సభకు సుమారుగా 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ఒక అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేళ ఏపీ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ వార్ పరాకాష్ఠకు చేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్ను తామే కట్టించామని, భూసేకరణ నుంచి పనులన్నీ పూర్తి చేసింది తమ ప్రభుత్వమైన వైసీపీ బలంగా వాదిస్తుంది. మరోవైపు తమ హయాంలోనే ఈ ప్రాజెక్టు పునాది పడిందని, ఇప్పుడు తమ పాలనలోనే పూర్తయిందని టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇదే సమయంలో విశాఖపట్నం నగరంలో ఇప్పటికే రన్ అవుతున్న అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ ఉండగా దానికి కొంత దగ్గరలోనే మళ్ళీ వేల కోట్లతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏంటనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దాంతోపాటుగా టీడీపీ వాళ్ళేమో మా హయాంలోనే ఆలోచన జరిగింది, మా హయాంలోనే భూసేకరణ జరిగింది, దానికి వైసీపీ వాళ్ళు అడ్డుపడడం వల్ల లేట్ అయింది, అసలు ఆ ఐడియా కూడా అంతా చంద్రబాబు గారు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తుంటే, వైసీపీ వాళ్ళేమో లేదు వాళ్ళ హయాంలో 15,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు, అందుకే మేము అడ్డుకున్నాం, పర్మిషన్స్ దీనికి అనేక రకాల పర్మిషన్స్ తేవాల్సి ఉంటుంది, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మేమే తీసుకొచ్చాం, మా హయాంలోనే ఇది పూర్తయిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఎవరి హయాంలో పూర్తయినా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది, ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు. దీన్ని ఇప్పుడు ఈ క్రెడిట్ వారు పీక్స్కి చేరింది. ఇది వైసీపీ హయాంలో పూర్తయిందా, టీడీపీకి క్రెడిట్ దక్కుతుందా అనేది ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం రైట్, వెల్కమ్. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే అండి. సార్, అంటే ఇక్కడ ముందుగా కంగ్రాచులేషన్స్, రేపు ఓపెనింగ్ జరగబోతుంది, మీ హయాంలో మోడీ గారు వస్తున్నారు, రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు దీన్ని. అయితే క్రెడిట్ వార్ జరుగుతుంది అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళ హయాంలో టీడీపీ తీసుకొచ్చిందని టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటి, మీరు ఎవరి హయాంలో వచ్చిందంటారు, క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? యాజ్ ఏ బీజేపీ పర్సన్గా మీరే చెప్తారా? మొట్టమొదట మీకు ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ కనీసము అది వస్తున్నందుకు అప్రిసియేషన్ చేసేటువంటి యొక్క మినిమం అది ఇంగిత జ్ఞానం కానివ్వండి, ఆలోచన కావండి, మంచి మనసు కానివ్వండి ఉండడానికి ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది కావాల్సిండేటువంటి ఎవరు ఏమి చేసినా కూడా డెవలప్మెంట్కి సంబంధించి ఉండేటువంటి విషయాల్లో మనము శశభిషను చూడకూడదు అనేటువంటిది మొట్టమొదటి ఆలోచన దేశం మొత్తంలో కూడా ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి, ఈ కుహనాలౌకికవాదులకు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉంటే చాలా బాగుంటుందని ఆ భగవంతుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను మొట్టమొదటి భగవంతుడిని ప్రార్థిస్తాను. ఇప్పుడు 2019కి ముందే శంకుస్థాపన చేశారు అన్నారు. అంటే పర్మిషన్ ఎప్పుడు వచ్చినట్లండి? 19కి ముందే పర్మిషన్ వచ్చినట్లు కదా. ఓకే, ఎప్పుడైనా సరే పర్మిషన్ రావడం అనేటువంటిదే మేజర్ రోల్. దీన్ని అక్కడ ఉండాలి అని చెప్పేసి కేంద్రాన్ని ఒప్పించి ఆ యొక్క దీన్ని, ఎందుకంటే ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఈ విమానయాన సంస్థలకు సంబంధించి కేంద్రానికి సంబంధించి భూమి ఒక్కటే రాష్ట్రం ఇస్తుంది, మిగతా డబ్బులు మొత్తం అంతా పెట్టేటువంటిదంతా కూడా కేంద్రమే. కాబట్టి ఆ భూమి ఇచ్చేంత వరకే కూడా రాష్ట్రానికి సంబంధం ఉంటుంటుంది. దానికి సంబంధించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ భాగం కేంద్రమే భరిస్తుంది. ఎక్కడి నుంచి అయినా అవసరం ఉంటే కొన్ని చోట్ల మాత్రమే రాష్ట్రం భరిస్తుంది. ఇట్ ఈజ్ ఇప్పుడు ఎక్కడ వచ్చినా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి నిధులతోనే పనులు జరుగుతాయి. కాబట్టి అటువంటి కేంద్ర నిధులు మన ప్రాంతానికి వస్తున్నాయి. ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండేటువంటి రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, శ్రామికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ డెవలప్ అవుతారు. సో దీంట్లో క్రెడిట్ ఎవరిది అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిది. ఇంత మించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక మాట ఎన్డీఏ కూటమిది అంటున్నారు. 2019 అంటే ఆ సమయంలో మీరు విడిపోయినట్టున్నారు అనుకుంటా కదా, కలిసి ప్రారంభం ఎప్పుడు జరిగింది దానికి? అంటే ఇందాక మీరే అన్నారు 2019లో దానికి సంబంధించి మీరు దాని గురించి అంటే 2019లో కూటమిలో విడిపోయినప్పుడు ఆ రోజుల్లో ఆ శంకుస్థాపన చేసిండే రోజు లేకపోతే అంతకు ముందు రోజు ఉండేంత వరకు కూడా పనిచేయగదండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటాను. ఎప్పుడు కూడా
ఏదో ఫైల్ ఇక్కడ పెట్టేసేస్తే ఆన్ ది స్పాట్ లో 1 సెకండ్ లో వచ్చేటువంటి యొక్క వ్యవస్థ లేదు మన దగ్గర. ఓకే. అనేక రకాలైనటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసుకోవాలి, అనేక రకాలైనటువంటి వాళ్ళకి అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పాలి, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించి వివరించాలి. ఇది సంవత్సరాల కొద్దీ పడుతుంది. అక్కడ ఉండేటువంటిదంతా ఒక క్షణంలో 19లో వేసేదానికి ఒక 2 నెలల్లో 3 నెలల ముందు కూటంలో విడిపోయింది అనుకోండి, విడిపోయినంత మాత్రాన మనం కాదు అని చెప్పేసి చెప్తామా? అలా కాదు కదా. కాబట్టి దీనికి సంబంధించింది జరిగింది. దాని తర్వాత వచ్చింది ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేసింది. వాళ్ళు కూడా ఎవరు పని చేయలేదని చెప్పలేము. ఎందుకంటే పని చెయ్యాలంతే. ఒక్కసారి అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత చెయ్యకపోతే వాళ్ళకు ఉండేటువంటి గౌరవ మర్యాదలు పోతాయి. వాళ్ళు చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు చేయకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు వీళ్ళకే కదా అవమానం. ఇంకా చెప్పాలనుకుంటే వీళ్ళకి రావాల్సినటువంటి కూడా రావు కదా. ఎప్పుడైతే ఒక ప్రాజెక్టు ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి సరైన దశలో ముందుకు పోకుండా అంటే నెక్స్ట్ ప్రాజెక్టులు రావు. దానివల్ల నష్టపోయేటువంటిది ప్రజానీకము ప్లస్ ఇండైరెక్ట్ గా ఆ పార్టీలు కూడా. కాబట్టి ఏ మూర్ఖుడు కూడా ఆ పని చేయడండి. నేను అదే పదమే అంటున్నా. ఏ మూర్ఖుడు కూడా అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు వేరే చోటు నుంచి నిధులు వస్తాయంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చెయ్యడు. ప్రయత్నం చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉండదు. అటువంటి మూర్ఖ పని వైఎస్ఆర్సీపీ చెయ్యలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. అయితే ఆ దీంట్లోనే మ్యాక్సిమం స్పీడ్ తో దాన్ని తయారు చేయగలిగిందంటే ఇంకా ముందుగా అయ్యేది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే కావలసినన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఎక్కడైనా సరే డెవలప్మెంట్ ఉంటుందంటే అది ఏ రాష్ట్రమైనా, పశ్చిమ బెంగాల్ అయినా, కేరళ అయినా, తెలంగాణ అయినా, ఇక్కడ ఉండేటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలైనా, ఇంకో రాష్ట్రాలైనా, అరే బాబు డెవలప్ కండి, మనకు 2047కు వికసిత్ భారత్ కావాలి, మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్ళి అంత సృష్టి సంపాదించాలి కాబట్టి నేనొక్కడిని కష్టపడితే కాదు, మనమందరము కష్టపడతామనే చెప్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇది నా ఒక్కని యొక్క విజయం అని కూడా చెప్పడు. 144 కోట్ల ప్రజానీకం యొక్క విజయం అనే అంటాడు. కాబట్టి దాన్ని మనము ఆసరాగా తీసుకొని దాంట్లో మనము భాగస్వాములుగా ఉండి రాజకీయాలు ఎన్ని చేసుకున్నా కూడా డెవలప్మెంట్ దగ్గర మాత్రం అడ్డుపడకూడదు. వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ కోసం ఫస్ట్ ప్రతిపాదిస్తానే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదిస్తానే, ఆయన చెప్పినటువంటి వీడియోలు 2 వింటే చాలు. బహుశా మీరు వేస్తారు అనుకుంటున్నా నేను. ఆ యొక్క దీంట్లో వేసిండేటువంటి వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వీడియోలు చూస్తే ఈ రోజు ఆ క్రెడిట్ మాదే అంటే అంతకన్నా నీచం ఇంకేది ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకు అక్కడ పక్కనే విశాఖపట్నం దగ్గరలో ఉంటే ఇక్కడ ఎందుకు పెట్టాలా 1000 కోట్లు? ఏం చేస్తున్నారు అక్కడ? ఇలా రకరకాలుగా ఉండేటువంటి మాటలు మాట్లాడారు. అదే యొక్క సభల్లో నేను అధికారంలోకి వస్తే పొరపాటున ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు భూములు సేకరించినా కూడా నేను అధికారంలోకి వస్తే ఆ రైతులందరికీ నేను వాపసిస్తానని మాట్లాడాడు. గతంలో అయితే ఏం మాట్లాడినా కూడా నేను కాదని దానికి అవకాశం ఉండేది. సాక్షాత్తు వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఈ రోజు దాన్ని కూడా కాదంటాడంటే ఇంక అంతకన్నా నీచం ఏది ఉండదని చెప్పేసి మనం రైట్ అండి ఒక నిమిషం మాట్లాడదాం సార్. ఎవరి హయాంలో మొదలైంది అంటే 2019లోనే శంకుస్థాపన జరిగిందంటే అప్పుడే పర్మిషన్ వచ్చింది కదా అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మనతో వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుణ్యశీల గారు ఉన్నారు. పుణ్యశీల గారు నమస్తే అండి. సార్ చెప్పండి. నమస్తే అండి. అదే ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుతూ 2019లోనే శంకుస్థాపన జరిగిందంటే ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి? దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని వీడియోస్ మీరు కూడా చూసుంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో వాటిని కోట్ చేస్తూ అప్పుడు అవసరం లేదన్న మా వ్యక్తి ఈరోజు మా హయాంలో వచ్చిన క్రెడిట్ తీసుకోవటం అంతకన్నా దారుణం ఇంకోటి లేదని చెప్తున్నారు బీజేపీ కూటమి వాళ్ళు. మీరేమంటారు దానికి? అంటే మేకపోతు గాంభీర్యాలు అనేవి చాలా చూస్తూనే ఉంటాం సార్. ఆ నేపథ్యంలోనే ఇవి కూడా కనపడతా ఉన్నాయి సార్. అప్పుడు అంతకు ముందుగా ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు, మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు, సారీ సార్ నాకైతే మీరు పరిచయం లేరు, మాజీ ఎమ్మెల్యే గారు వారు అన్నారు అంతకు మించి వైఎస్ఆర్సీపీ మాట్లాడితే సిగ్గులేనితనంగానే ఉంటుంది అని చెప్పని. సార్ మిమ్మల్ని విభేదించి 18లో స్పెషల్ స్టేటస్ కోసం మిమ్మల్ని విభేదించింది 2018లో. మీకు అది కూడా మాక్సిమం అవగాహన లేదనుకుంటా సార్. 18లో విభేదించారు, 19లో మీ టైంలో హయాం వచ్చిందని ఈ రోజున, ఎందుకంటే మోదీ గారిని ఎన్నేసి మాటలు మాట్లాడారో అవన్నీ మర్చిపోయి ఈ రోజు మళ్ళీ కూటమిలో ఉన్నాం గనక మేము అవన్నీ మీ ఇష్టం. కానీ మీరే మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. మీరు ఇప్పుడు కూడా వినండి, ఇప్పుడు కూడా విని ఒక్క నిమిషమే. నేనే మిమ్మల్ని అబ్జెక్షన్ చేయడం లేదు, మీరు కంటిన్యూ చేస్తున్నారు.
అవగాహన లేదు అనేటువంటి ఒక పదాన్ని వాడద్దు తల్లి. నాకు కూడా స్థానికంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు ఈ 18లో విడిపోయిన లేదు అని చెప్పేటువంటి అవగాహన లేదు అని చెప్పి అనద్దండి అని తల్లి. నీకు ఒక సలహా ఇస్తున్నా, తర్వాత అప్పటికి కూడా అనాలనుకుంటే నీ ఇష్టం. రైట్ రైట్ మీరు పెద్దలు సార్, మీ మాటను మేము కూడా స్వీకరిస్తాం ఖచ్చితంగా. అది మీ మనసుకు కష్టం వేస్తుంటే ఓకే సార్, ఎందుకంటే మీ బిడ్డ లాంటి వయసు ఉన్న టాపిక్ అమ్మాయి రండి మేడం, కాబట్టి టాపిక్ definite గా వెనక్కి తగ్గడంలో తప్పలేదు. టాపిక్ రండి పుణ్యశీల గారు. ఆ మాట మీకు ఇబ్బందిగా ఉంటే ఓకే. అయితే సార్, ఆ టైంలో మరి ఏం జరిగినాయో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారు ఇలా అన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు సార్. మీకు నేను కొన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్పదలిచాను సార్. నేను 19లో కేవలం మమ అని ఒక శంకుస్థాపన చేసేసినంత మాత్రాన ఏది అవ్వదు సార్. ఓకే, తీసుకువచ్చారు, మేము అప్రూవల్స్ తీసుకొచ్చేసామన్నారు. దానికి ఎన్ని స్టెప్స్ ముందుకెళ్ళాలి, ఇంకా ఫర్దర్ ఎన్ని అప్రూవల్స్ కావాలి, వాటికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ల్యాండ్ పూలింగ్ ఎంత జరగాలి, ఎంతమందికి పునరావాసం కల్పించగలగాలి, ఎన్ని మరి జిఎంఆర్ గారితో మరి అన్ని అప్రూవల్స్ కూడా. ఎందుకంటే ఆ టైంకి లిటరల్లీ 130 కేసులు క్లియరెన్స్ తీసుకురావటం జరిగింది సార్. అలాగే 967 కోట్ల రూపాయలు ల్యాండ్ పూలింగ్ కి ఖర్చు పెట్టి మరి 2 కాలనీలుగా కట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించడం జరిగింది. అట్లాగే రోడ్స్ కోసం 7.29 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మరి R&R కోసం 75 కోట్లు, అంటే టోటల్లీ మరి 1200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరిగింది. అప్రూవల్స్ తీసుకురావటం జరిగింది, ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. 70% మరి మే 3, 2023 శంకుస్థాపన కార్యక్రమం మేం చేయడంతో అప్పటికే అన్ని కూడా పూర్తి చేసి మరి అదే జిఎంఆర్ గారితో, అదే ముఖ్యమంత్రి వర్యులు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో మరి యాజ్ ఏ ఇండస్ట్రియల్ చైర్పర్సన్ గా నేను ఆ టైంలో నేను ఉండటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఆ టైంలో మరి మేము అక్కడ ఉన్నాం కూడా, ఎందుకంటే లేకుండా లేని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. అన్ని రకాల అప్రూవల్స్ తీసుకొచ్చి ఆ రోజున మేము చాలా సగర్వంగా మేము చేయడం జరిగింది. మరి నేను ఇంకొక మాట అడుగుతాను సార్. కుప్పంలో మరి ఆయన టైంలో కుప్పంలో జిల్లాకు ఒక విమానాశ్రయం అంటూ కుప్పంలో శంకుస్థాపన చేశారు, నెల్లూరులో శంకుస్థాపన చేశారు. మరి వాటికి ఏవి ఈ రోజు వరకు కూడా ఇదవ్వలేదే. అలాగే విజయవాడ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటి వరకు విస్తరణ పనులు కంప్లీట్కి ఎందుకు రాలేదు సార్, ఎందుకు నోచుకోలేదు? మేము చెప్పుకుంటే అది మా అంత దౌర్భాగ్యం లేదా? రైట్ సార్, ఈ రోజున వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేసినంత మాత్రాన మరి పనులు అన్ని అప్రూవల్స్ అయిపోయి అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఈ రోజు నాకు అధికారం చేతిలోకి వచ్చింది కదా, నేను వెళ్ళి పర్యవేక్షణ చేసేసినంత మాత్రాన క్రెడిట్ మొత్తం నాదే అని చెప్పుకుంటే మరి దానంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. రైట్ అండి, మా రైట్ అండి. దగ్గర ప్రతిదీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే We challenging them, sir. రైట్ అండి, మా ఒక నిమిషం అండి, దగ్గర ఒక proofs ఉన్నాయి. రైట్ అండి. మేము వర్క్ చేశాం, మేము అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చాం, ప్రజలకి మంచి చేశాం. ఆ Right. ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవడానికి మేము కృషి చేశామని చెప్పడానికి మేమెందుకు సిగ్గుపడాలి సార్? రైట్ అండి, ఒక్క నిమిషం అండి. ఎందుకు పుణ్యశీల గారు సిగ్గుపడాలి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీ గారు. వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నారు ఇందా నుంచి, అంటే మా హయాంలోనే దాదాపు 130 కేసులు క్లియర్ చేసాం, 970 కోట్లు ఖర్చు పెట్టాం, దాదాపు 70% పనులు పూర్తి చేసాం. దాంతోపాటు జిఎంఆర్ గారు ఏదైతే ఈ టైంలో శంకుస్థాపన అవటం పూర్తి అవటం అదంతా కూడా ఒక అదృష్టంలా భావిస్తున్నా అని చెప్పారు. అసలు మేము చేసాం కాబట్టి చెప్పుకోవడానికి మాకు ఎటువంటి ఇది లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ, స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి, దయచేసి ఈ అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు కానీ డిలే చేయడానికి కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు డిఎస్సి మీద కేసులు వేశారు కదా, అలా వేయొద్దు, మీకు క్రెడిట్ కావాలంటే మాత్రం తీసేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మీరే తీసుకోండి అని చెప్పి లోకేష్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. సరే, ఇక పుణ్యశీల గారు మరి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కేవలం 203 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ ఎవరిదైనా వాట్సాప్ నెంబర్ ఇస్తే దాని తాలూకా సాక్ష్యం పంపిస్తా.
అండ్ మరొకటి ఏంటంటే 2015 ఫిబ్రవరి 15వ తారీఖున బెంగళూరులో జరిగినటువంటి ఒక యావియేషన్ కార్యక్రమంలో ఇక్కడ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మేము ఆలోచిస్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇది డేటెడ్ May 20, 2015 సార్. May 20, 2015. ఓకే. దీని కంటెంట్ ఏంటంటే మరి మీకు చెప్పనా పంపించనా, ఎందుకంటే చాలా ఉంది. చెప్పండి, పర్లేదు. లైట్ దాంట్లో మొత్తం జీవో నెంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అక్టోబర్ 7, 2015 జీవో నెంబర్ 20 జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. అక్టోబర్ 14వ తారీఖు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారు నియమించింది చంద్రబాబు నాయుడు గారు. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జీవో నెంబర్ 254, ఆ తర్వాత 2016 జనవరి 27వ తారీఖున, 2016 జూన్ 9వ తారీఖున, 2016 అక్టోబర్ 7వ తారీఖున, 2017 మార్చి 10వ తారీఖున, ఆ తర్వాత 2016 ఆగస్ట్ అక్టోబర్ మధ్య కాలంలో. అండ్ ఆల్సో వీటికన్నిటికీ సాక్ష్యాలండి ఇవి. వీటికన్నిటికీ కూడా ఉన్నటువంటి జీవోల ఆధారంగా ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఓకే, సరే. ఇది ఇలా జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 14 నుండి 19 మధ్య ఆయన మరి ఇందాక సార్ చెప్పారు, పాత సారథి గారు నరసాయమ్మ అనేటటువంటి మహిళ ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ మాకు అని అడిగారట ఆవిడ్ని. ఆయన కూడా అదే చెప్పారు. అదే సభలో అప్పటి ఉత్తరాంధ్ర పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటా ఉన్నాం, మధ్యాహ్నం 2 దాటితే మనకి ఇక్కడ అవసరమా ఎయిర్పోర్ట్ అనేటటువంటి మాటలు కూడా ఈ మధ్య బాగా ట్రోల్ అయ్యాయి సార్. ఆ తర్వాత ఇది ఇండియా టుడే ఎడిషన్ ఆఫ్ జనవరి 2022 జనవరి 21వ తారీఖు అండి. ప్రతి జిల్లాలో ప్రామాణిక పరిమాణంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి 2022 జనవరి 21న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారట వీరందరినీ. సో ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చేసి సరే, ఆ తర్వాత 2023లో శంకుస్థాపన చేశారని అన్నారు. ఇందాక సోదరి ఒక మాట చెప్పారు, ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయాలంటే దాని ముందు ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలి అనేసి సోదరి పుణ్యశీల గారు ఒక మాట చెప్పారు. 2015 నుండి 2019 వరకు గ్రౌండ్ వర్క్ చేస్తే మీరు 4 సంవత్సరాల తర్వాత 2023లో కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు. ఆ తర్వాత జిఎంఆర్ సంస్థకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ కూడా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ అనుమతులన్నీ కూడా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూసేకరణ అవన్నీ కూడా 2019కి ముందే ఈ ప్రతిపాదనలు పెట్టి దానికి బడ్జెట్ అలాట్మెంట్ కూడా జరిగింది. మరి 2019 నుండి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎందుకు డిలే అయింది అనేది నా యొక్క ప్రశ్న. కోవిడ్ వల్ల మేబీ కోవిడ్ వల్లేమో వంశీ గారు, కోవిడ్ ఉంది కదా ఆ టైంలో, కోవిడ్ వల్ల. సరే, కోవిడ్ ఉంది సార్. 2021తో కోవిడ్ అయిపోయింది. 2022, 23లో ఏం జరిగింది? 2023లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా పనులు నత్తనడకని సాగాయి. ఆ తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక డేట్ ఇచ్చారు సార్. డిసెంబర్ 2026కి భోగాపురం విమానాశ్రయం కంప్లీట్ చేస్తామని చెప్పి డేట్ ఇచ్చారు. దానికంటే ఒక 6 నెలల ముందే 5 నెలల ముందు ఆగస్టు 1వ తారీఖున భోగాపురం విమానాశ్రయం స్టార్ట్ అవుతుంది. సో ఈ జీవోలన్నీ నేను చాలా క్లియర్ గా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆవిడ 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. వారు ఖర్చు పెట్టింది కేవలం 203 కోట్ల రూపాయలు. రైట్ అండి, రైట్. ఒక్క నిమిషం వంశీ గారు మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బిగ్ టాక్లో బ్రేక్ తీసుకున్న తర్వాత ఎందుకు ఆ టైంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ఎందుకు లేట్ అయింది, 2015 నుంచి చంద్రబాబు ఇచ్చిన జీవోలు ఉంటే 2015 నుంచి 19 నుంచి ఇప్పుడు 23 దాకా ఎందుకు లేట్ అయింది, ఏం జరిగింది మధ్యలో, ఇంతకీ ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి, ఎవరి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి, ఇవన్నీ కూడా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి జయరామ్ గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్. జయరామ్ గారు నమస్తే అండి. దాని నుంచి మీరు అన్ని అంశాలు వింటున్నారు. ఒకళ్ళేమో 970 కోట్లు ఖర్చు పెట్టామని కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, లేదు ఖర్చు పెట్టిన 200 కోట్లే అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అనుమతులు అసలు 2015లోనే మేము ప్రపోజల్ తెచ్చాము, అక్కడి నుంచి గ్రౌండ్ వర్క్ చేశాము, దానికి ఏ జీవోలు ఇచ్చాయో జీవో నెంబర్స్ సహా చెప్తున్నారు. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు దీన్ని చూస్తున్నారు. ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి చివరికి? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి.
సింపుల్గా చెప్పాలంటే, ఒక తల్లి తను నిండు గర్భిణితోని హాస్పిటల్కి వెళ్ళి పురుటి నొప్పులతోని ప్రాణాపాయ స్థితి లోపల హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి డెలివరీ అయ్యి ఆ బిడ్డకు మంచి ప్రసవాన్ని ఇచ్చి ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత దాని క్రెడిట్ ఎవరిది అంటే ఎవరు చెప్తారండి? దానికి అది సృష్టి ధర్మము తల్లిదండ్రులు జన్మనివ్వటము, వృత్తి ధర్మం డాక్టర్ ఆపరేషన్ చేయటము, తన పని ధర్మము ఆయాలు నర్సులు పని చేయటము, వీళ్ళందరి మూకుమ్మడిగా పనిచేస్తే తప్ప ఒక పసిబిడ్డకు ప్రాణాన్ని ఇవ్వలేము. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ అ ఫండమెంటల్ వర్క్. దీంట్లోపల మాది క్రెడిట్ ఉంది, మాది క్రెడిట్ అని చెప్పుకుంటే మీ ప్రభుత్వాలు మీ పనులు చేయకపోతే క్రెడిట్ గురించి ఎందుకు వచ్చింది? అంటే ప్రజల క్రెడిట్ లేదా? మీకు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని భరించి మీ ఆస్తులు పెరగడానికి, మీ అంతస్తులు పెరగడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి మీకు సర్వం ఇచ్చిన ప్రజలదే క్రెడిట్ లేదా? అక్కడ భూములు ఇచ్చిన ఆ రైతులది క్రెడిట్ లేదా? అక్కడ సర్వం వర్క్ చేసిన ఆ వర్కర్ల క్రెడిట్ లేదా? క్రెడిట్ వీళ్ళు ఎవ్వరిది కాదు, కానీ ఇక్కడ ప్రభుత్వ నేతలది ప్రతిపక్షాలది మాత్రమే క్రెడిట్ అని చెప్పుకుంటే దానికి మనం కొంచెం బాధపడాలి. అంటే ప్రభుత్వాలు ఈరోజు రాజరిక వ్యవస్థలు లేవు, రాజ్యాంగబద్ధంగా మాత్రమే నడవాలనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు రాజరికంలో ఉన్నట్టు పలానా రాజు ఏం కట్టిండయ్యా అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం నిర్మించడంలో, దేశాన్ని నిర్మించడం లోపల ఒక హిస్టరీ క్రియేట్ చేసుకోవడం కోసం, సువర్ణాక్షరాల్లో పేర్లు పెట్టుకోవడం కోసం మాత్రమే ఉన్నాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు, అంతకంటే బాధపడాల్సిన పని లేదు. అంటే ఈరోజు క్రెడిట్ అనే విషయానికి వస్తే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే, రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే, రాష్ట్ర సంపదని ఈరోజు అవమానించినట్టే. మీరు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే మోడీ వీళ్ళు కష్టం చేసి తీసుకొచ్చి అక్కడ మట్టి పోసి ఏమైనా కట్టించినలా? అది ప్రజల సొమ్ము కదా. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు, ఏదో నాకు అర్థం కావటం లేదు. ఎగ్జాక్ట్లీ అది వీళ్ళు ఎవరైనా నాకు అర్థం కాదు. హూ ఇస్ దట్ ఆల్ ద పీపుల్? ప్రజలు ఓట్లేసి మీరు మాకు పెద్దగా ఉండాలని నమ్మకం గెలిపించుకుంటే ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు తప్ప వీళ్ళు ఏ కష్టార్జితం చేసి పెట్టిళ్ళు కనుక వీళ్ళు జవాబుదారితనంగా ఉండాలి, దాని క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ ప్రజలకు ఇవ్వటం లేదు, చూసినావా? దానికి నేను బాధపడుతున్నాను. ఎవరిని నిందించడం లేదు, సామాన్య మానవుడిగా దాన్ని నేను బాధపడుతున్నాను, విద్యావంతుడిగా దాన్ని నేను సిగ్గుపడుతున్నాను. అంటే నా దేశం నాకు విద్యనిచ్చింది, నా దేశం నాకు సంస్కారం ఇచ్చింది, కానీ నా రాజ్యాంగం నాకు విలువనిచ్చింది, కానీ నా రాజకీయ నాయకులు మాత్రం నన్ను గుర్తించడం లేదని బాధపడుతున్నాను. ఇది కదా వాస్తవాలు. ఎగ్జాక్ట్లీ. దీనందుకు మీరు చెప్తలేరు. ప్రజల కంటే గొప్పలా మీరు? ప్రజల కంటే అత్యున్నతమైన వ్యక్తుల? ప్రజాస్వామ్యం కంటే గొప్పదా మీది? రాజ్యాంగం కంటే ఉన్నతమైన విషయాలు మీరు మాట్లాడినలా? రాజ్యాంగంలో పొందుపరిచిన దాన్ని ఈరోజు ప్రజల సొమ్మునే కదా మీరు ఖర్చు పెట్టింది. దానికి మించి ఏమైనా చేయగలిగితే చెప్పండి. మరి ఈరోజు విద్యా వ్యవస్థను ఎందుకు బాగు చేయటం లేదు? వైద్య రంగాన్ని ఎందుకు బాగు చేయటం లేదు? ఆల్కహాల్ని ఎందుకు విపరీతంగా అమ్ముతున్నారు? దానికి ఎఫెక్టెడ్ అయిన యూత్ని ఎందుకు మీరు చస్తుంటే పట్టించుకోవటం లేదు? ఈరోజు ఆ ఎఫెక్టెడ్ జంజీని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దాంట్లో వల్ల వచ్చే నష్టాన్ని పట్టించుకోవటం లేదు. ఈరోజు ఆల్కహాల్ మీద వచ్చిన సంపాదన 1,00,000 కోట్లకు పైచీలకు అధికారికంగా అనధికారికంగా నేను చెప్పాల్సిన పనే లేదు. దాన్ని అది కదా. అంటే ఇవన్నీ అడగొద్దు, ప్రజలు ఇదన్నీ అడగొద్దు. ప్రజలు అడిగితే ఒక్కొక్కరు భాషలో ఒక్కొక్కరు చెప్తారు. ఇది గట్టిగా అడిగితే తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి డాక్టర్ జయరామ్. ఒకవేళ కనుక కూటమి ప్రభుత్వాన్ని అడిగితే యాంటీ నేషనల్ అని ఒక బిజినెస్ కూర్చోబెడతారు. లేదు జగన్మోహన్ రెడ్డిని అడిగితే లేదు జయరామ్ ఈరోజు ఎల్లో కలర్ టీ షర్ట్ వేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అరే ఇది కాదురా అయ్యా, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నా దేశం నాకు చదువునిచ్చింది, నాకు విజ్ఞానాన్ని ఇచ్చింది, దానికోసం నేను ప్రజల కోసం సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నా దేశం నాకు గౌరవాన్ని ఇవ్వకపోతే, నా దేశం నాకు చదువుని ఇవ్వకపోతే, నా దేశంలో నాకు సంపదన క్రియేట్ చేయకపోతే, విద్యా సంపదన నాకు ఇవ్వకపోతే నేను మాట్లాడేవాడిని కాదు కదా. ఎగ్జాక్ట్లీ. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ మాటను. మీరేం చెప్పట్లేదు? నా రాష్ట్ర ప్రజల వల్ల నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, నా రాష్ట్ర ప్రజలకు నేను సర్వదా శతదా రుణపడి ఉంటాను, నా రాష్ట్ర ప్రజలకు నేను ఎప్పుడు తల వంచి నేను బతుకుతానని ఎందుకు అనట్లేదు? ఎగ్జాక్ట్లీ.
ఇది ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా? Right, లేదు లేదు, మేము చేసాము. మీరు ఏం చేశారు? మీరు ఇవి చేయండి నేను చెప్పినవన్నీ. నిజంగా మీరు చెప్పిన ఆయన చేస్తున్నంటే చలో నేను మాట్లాడతాను. రైట్ ఎక్కడెక్కడ డిఫిషియన్సీ ఉందో, రైట్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని పూడ్చండి మీరు. రైట్ సార్ ఒక్క నిమిషం సార్ మాట్లాడదాం మళ్ళీ. అప్పుడు కదా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వంగి సలాం చేస్తాం మేము. రైట్ సార్ రైట్ సార్. జయరామ్ గారు ఒక్క నిమిషం సార్. చైతన్య గారు మీరు చెప్పండి. సార్ కొన్ని చాలా కీలకమైన అంశాలు తీశారు. దాంతోపాటు ఇందాక వంశీ గారు కూడా కావాలంటే వాట్సాప్ కూడా చేస్తా అన్నారు. అన్ని జీవోలతో సహా డేట్స్తో సహా ఆధారాలతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సార్ చెప్పిన జయరామ్ గారు చెప్పిన అంశం గురించి, అసలు చేయడానికి వైసీపీ వాళ్ళు ఎవరు, టీడీపీ వాళ్ళు ఎవరు, ఎవరైనా మీ సొంత డబ్బులతో చేశారా, అది ప్రజల డబ్బులతో చేశారు, దాంట్లో మీరు చేసేది మీ పని మీరు చేశారు, కొత్తగా మీరు చేసింది ఏమనేది కదా అనేది ఒక అంశం. ఇంకోటి ఇందాక వంశీ గారు అన్ని అంటే 2016లో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఎక్కడెక్కడైతే మొదలైందో అక్కడ జీవోలు, ఆఫీసర్ల నెంబర్లు, పేర్లు సహా చెప్పారు. మరి ఇంకా దీన్ని వైసీపీ ఎలా క్రెడిట్ చేసుకుంటుంది, వైసీపీ ఎలా వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, మీరు చెప్పండి చైతన్య గారు. సార్, ఐ అగ్రీ విత్ జయరామ్ గారు. ఎస్, ఐ మీన్ ఎవరు చేసినా కానీ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ, ప్రజల కోసమే చేస్తారు. ఐ మీన్ వాళ్ళ డబ్బులు ఏం చేయరు కదా. బట్ వంశీ గారు మాట్లాడుతూ 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ అని చెప్పినారు. ఐ థింక్ 2015 ముందు భోగాపురం అని ఎయిర్పోర్ట్ అనేది ప్రపోజల్ జరిగిందని తెలియదు కావాలా. ఒకసారి 2014 జస్ట్ గో టు గూగుల్ అండ్ టైప్ 2014 భోగాపురం కిషోర్ చంద్ర డియో. 2014 ఏప్రిల్లో కిషోర్ చంద్ర డియో గారు హీ ప్రపోజ్డ్ భోగాపురం ఎయిర్పోర్ట్. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? వై భోగాపురం ఎయిర్పోర్ట్? వై డూ యూ వాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వెన్ యూ హ్యావ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ దూరంలో ఉంది. వై డూ యూ వాంట్ అనదర్ ఎయిర్పోర్ట్ దేర్? దానికి ఆన్సర్ ఏంటి సార్? దట్స్ బికాస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఈస్ అండర్ ద dominance of military, right? It's naval airport. That is one reason. That is the one major reason, right? Akkada expansion kudaradu. And Vizag is an expanding city. IT expand avutundi kabatti 2005 lo YSR garu proposal cheyamani cheppi 2005 lo ayana it was his idea. Aa tarvata 4 sites AI has recognized 4 sites: Achutapuram, Bhogapuram, Sabbavaram and Koruprolu. Okay. After that, 2007-2008 lo, that is when Vizag city has been expanding, and then simultaneously even ante Bhogapuram airport is a long term vision, long term plan kabatti ayana ఏమంటారు Vizag airport కూడా డెవలప్ చేయాలి. సో 2007 లో 10,000 meters runway ఒకటి Vizag లో అప్రూవల్ చేసుకొని, and then Vizag లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ, ఇటువంటి ఫెసిలిటీస్ and 95 crores తోటి he has also established a new terminal in Vizag. Okay. Along with going forward with the Bhogapuram airport proposal. That is one 2010 తర్వాత తెలంగాణ మూవ్మెంట్ బయోరిఫికేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత 2014లో కిషోర్ చంద్ర డియో గారు he has proposed the site as Bhogapuram because రాయపురంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న టర్బైన్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ మిగతా సైట్లన్నీ ఎలిమినేట్ చేసి భోగాపురమే రైట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి దట్ ఈస్ వెన్ ద ఐడియా హస్ కమ్. వైఎస్ఆర్ గారి ఐడియా అది. ఇట్ ఈస్ నాట్ దట్ చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ చేసి 2015లో కాదు. గో అండ్ లుక్ ఎట్ ద న్యూస్ ఆర్టికల్స్ ఫ్రమ్ హిందూ, నాట్ ఇన్ సాక్షి. గో అండ్ లుక్ ఎట్ ద న్యూస్ ఆర్టికల్స్ ఫ్రమ్ హిందూ అండ్ ఇండియా టుడే. సరేనా? అండ్ దెన్ 2000 ఐ వాంట్ టు ఆస్క్ వంశీ గారు, అసలు చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే దీంట్లో? వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ అపార్ట్ ఫ్రమ్ ద క్లియరెన్స్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తప్పితే? వాట్ ఈస్ హిస్ క్లియరెన్స్? వెన్ ఈ లెఫ్ట్ 2019లో వెన్ ఈ లెఫ్ట్ పవర్, జగన్ గారు వచ్చే ముందు, అపార్ట్ ఫ్రమ్ ఆ స్టోన్ వేయటం తప్పితే, ఆ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తప్పితే వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? ఐ మీన్ వల్లభనేని బాలశౌరి గారు, ఐ మీన్ ఆయన ఏమన్నారు, నత్తల రకం సాగిందా జగన్ గారు ఉన్నప్పుడు? మీరు వెళ్ళి ఒకసారి వల్లభనేని బాలశౌరి గారు డిజిటల్ సంసద్ లో అడిగిన క్వశ్చన్, లోక్సభలో అడిగిన క్వశ్చన్ చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ has performed, I mean జగన్ గారు ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ has completed much more earlier. This is the response from Airport Authority of India. డిజిటల్ సంసద్ లో లోక్సభలో అడిగిన క్వశ్చన్ లో they very clearly said జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ has been completed before the expected date. 6 months before the expected date. మీరు ఏం మాట్లాడుతున్నారో మరి నాకు తెలియదు. రైట్. ఒక్క నిమిషం చైతన్య గారు. వంశీ గారు మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2000 అదే వైఎస్ఆర్ గారు ఉన్న హయాంలోనే మీకు జియోస్ కావాలా, లేకపోతే మీకు ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు సీ మార్చ్ 30, 2020 జియో నంబర్ 18 ద ప్రాజెక్ట్ వాజ్ అవార్డెడ్ టు జిఎంఆర్. అంటే ఎందుకు సార్? జిఎంఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్
ఈపీసీ పనులు ఎప్పుడు జరిగినాయి సార్? ఈపీసీ పనులు జరిగితే దట్ ఇస్ వెన్ ద కన్స్ట్రక్షన్ హ్యాపెన్, రైట్? ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్, ఈపీసీ పనులు కాంట్రాక్ట్లు ఎప్పుడు అవార్డు అయినాయి, ఆ టెండర్స్ ఎప్పుడు పిలిచినారు అని ఒక్కసారి జిఎంఆర్ వెబ్సైట్ లోకి ఒకసారి కొట్టండి. ఒక్క నిమిషం చైతన్య గారు, అన్ని వస్తాయి. చైతన్య గారు ఒక్క నిమిషం అండి, చైతన్య గారు ఒక్క నిమిషం. వంశీ గారు అంటే అడుగుతున్నారు, అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనుమతులు తప్ప అసలు ఏం చేశారు, మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? సార్ ఇప్పుడు కియా కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారన్నారు సార్. సార్ we are not talking about వీళ్ళని Kia, sir. వదిలేస్తే We are talking about భోగాపురం. వీళ్ళని వదిలేస్తే అమరావతి కూడా రాజశేఖర రెడ్డి గారే కట్టారని అనేస్తారు రేపు. సార్ మాటలు దాటేయకుండా అడిగిన వాటికి సమాధానం భోగాపురం తిట్టు భోగాపురం సార్, జీవోలు కావాలా ఏం కావాలో చెప్పండి. చైతన్య అడిగారు. ఎస్ అది బ్రదర్, చెప్పండి. జీవోలు కావాలి. భోగాపురం అమరావతి గురించి ఇంకో రోజు మాట్లాడదాం. జీవోల గురించి మాట్లాడండి. Please, జీవోలు కావాలి. మేము కూడా చెప్తాం. నేను జీవోలు 19 చూపిస్తా. సార్ నేను జీవోలు చూపిస్తా. 2015 నుండి Apart from environment clearance, ఏం చేస్తారో చెప్పండి. Environment clearance, సార్ ఇప్పుడు free ఒకళ్ళు ఏం మాట్లాడతారా? చేస్తారు? కాదు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చైతన్య గారు, చైతన్య గారు, చైతన్య గారు ఒక్క నిమిషం. 1 by 1 మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి. అందరూ మాట్లాడితే ఉపయోగం ఉండదు. చంద్రబాబు నాయుడు do. ఒక్క నిమిషం చైతన్య గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇంగ్లీష్ వచ్చని ప్రజలందరికీ తెలుసు, తెలుగు మాట్లాడండి సరే సార్, ఏం బ్రదర్. చేస్తారు చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఏమిటి ప్రతి చెప్పండి. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఏంటి చూపించమంటారా? సార్ ప్రతి ఒక్కటి అంటే ఏమిటి? ఎవ్రీథింగ్. ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ ఏమిటి విమానాశ్రయం, everything? ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, రూపుదిద్దుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఓపెన్ చేయాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఏమండి మాటలు అద్భుతంగా ఉన్నాయి కానీ అక్కడ మనకి ఉంటాయమ్మా, proofs అనేవి ఉంటాయి. మాటలు మీరు అద్భుతంగా, before- చేతలు Sorry. కూడా అద్భుతంగానే ఉంటాయి. లేదు చేతలు కదా. కూడా అద్భుతంగానే ఉంటాయమ్మా. లేదు కదా. రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం, సోదరి ఆయన మాట్లాడేది మాట్లాడండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం. మేము మాట్లాడేది ఒక నిమిషం సాయి. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ తెచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ ప్రపోజల్ తెచ్చారని చెప్తా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని 15,000 ఎకరాలు నీకు ఎందుకని కోర్టు మొట్టికాలేసిన విషయం కరెక్ట్ కదా? 15,000 ఎకరాలు 15,000 ఎకరాలు కావాలని ఆగండి చైతన్య గారు, చైతన్య గారు, చైతన్య గారు మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ ఇచ్చే టైం ఇవ్వండి. ఒక్క నిమిషం చైతన్య గారు, మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆగండి, ఆ మొత్తంలో ఆన్సర్ చెప్పనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. కానీ నేను జీవోలు చదివి చూపించాలా, మీకు కూడా పంపించాలా? 2000 చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఏంటని అడిగారు కదా, జీవోలు చదవాలా, మీకు కూడా పంపించాలా? మగవండి చెప్పండి, ఏం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 63 డేటెడ్ మే 20, 2015. ఆ తర్వాత జిఎంఆర్ ప్రాజెక్ట్ సార్ అక్టోబర్ 7, 2015 ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్. ఇవన్నీ జీవోలు చదవాలంటే మరి సమయం పట్టింది. మీకు ఓకే. పంపించాలంటే చెప్పండి, పంపించండి, నాకు పంపించండి, వాళ్ళకి పంపిస్తాను నేను. తర్వాత మీరు జీవోలు చదువుకోండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శిల్ప గారు మీరు మాట్లాడండి. శిల్ప గారు అండ్ ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ ఎంత దారుణం అయిపోయాయంటే ఎవ్వరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం మర్చిపోయారు సార్. అసలు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసారు, మీరు అన్నం తిన్నారా అని అడిగితే అన్నం తిన్నానని కదా, వాళ్ళు తిన్నారా వీళ్ళు తిన్నారా, ఇంత దారుణంగా అయిపోయింది. అసలు మా పరిస్థితి, అసలు ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎవరు ఆన్సర్ చేయరు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ప్రజల్ని పాలించాలి, వాళ్ళకి డెవలప్మెంట్ ఏమి ఇచ్చాము అన్నది చెప్పాలి. అది వదిలేసి అసలు ఈ ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ స్టేట్స్ రైట్ అండి, ఎవరు భారతీయ సిమెంట్ వాళ్ళ నుంచి తెచ్చి డబ్బులు కట్టలేదు, అలానే అట్ ది సేమ్ టైం హెరిటేజ్ నుంచి కూడా ఎవరు డబ్బులు తెచ్చి కట్టట్లేదు. ఇట్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ. అది వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు మేము చేసాం మీరు చేశారు అంటారు. అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు? మీ స్వలాభాల కోసమా, రాష్ట్రం అభివృద్ధి కోసమా? అదెందుకు మర్చిపోతున్నారు? ఎంతసేపటికి మేము చైనా నుంచి తీసుకొచ్చాము, రోబోట్ ని మేమే కనుక్కున్నామని ఒకరు, ఇంకొకరేమో మేమే కట్టామని ఒకరు, తప్పితే అసలు రాష్ట్రానికి ఏం అవసరం, రాష్ట్రానికి ఏం చేశాము, ఎంత చేశాము అని క్లియర్ కట్ గా డేటా పాయింట్స్ తో ఎవరు మాట్లాడట్లేదు సార్. క్వశ్చన్ కి క్వశ్చనే సమాధానం అవుతుంది. ఇంకొక దారుణం ఏంటంటే ఈ ప్యానెల్ లో కూడా ఎంత డెరగటింగ్ కామెంట్స్ మాట్లాడుతున్నారు అంటే, మన పార్థసారథి గారు సిగ్గుందా లేదా సార్, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, బట్ మీరు మాకు చెప్పాల్సిన వాయిస్ లో ఉన్నాం సార్ మేము. మీరు అలాంటి మాటలు మాట్లాడుతుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్, అది అసలు యాజ్ ఎడ్యుకేటెడ్ గా మేము అక్కడ వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఎక్స్ఎంఎల్ఏ, మీ మీద చాలా గౌరవం ఉంది, ఇవన్నీ మేము ఒప్పుకుంటాం. బట్ అలాంటి డెరగేటింగ్ కామెంట్స్ అయితే ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వారి అవగాహన లేదు అనగా బాధపడొచ్చమ్మా. వినండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం. సిగ్గుపడాలి అనేటువంటి విషయం మాట్లాడినా అంతే తప్ప
నేను దాంట్లో చెప్పడం ఏంటంటే ఏ విషయం అయితే వాళ్ళు కాదని చెప్పారో అదే మరి విషయాన్ని అవగాహన మళ్ళా లేదని తీసుకుని చెప్పడంలో మేము తప్పే ఉంది చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది సార్, మనం సిగ్గుపడాల్సిన పార్థసారథి విషయం గారు అని చెప్పడానికి చెప్తున్నాను. ఈ రోజు కూడా చెప్పడానికి కూడా ఒక జరిగేది విధానం కూడా ఉంటది కదా కాదమ్మా. సార్. ప్రతిదానికి ఒక విధానం ఉంటది. మీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా మేము ఏదైనా విధానమే తప్పు కదమ్మా. నేను మాట్లాడితే చెప్పిన మీరు దాంట్లో చెప్పాలి. తప్పుందేమో ఒకసారి అలాంటివి మళ్ళా పోయి మీరే పూర్తిగా అలాంటి వెరిఫై మాటలు చేసుకోండి. మాట్లాడితే ఒకవేళ ఏం సందేశం ఇస్తున్నాం మీరు సార్? ఇచ్చిండే సలహా మీరే కాదు ప్రకారం సార్, ఆ విధానంలో ఏకంగా ఏమన్నా ఉంటే తప్పకుండా స్టేట్ మార్చుకుందాం. రైట్, చీఫ్ రైట్. మినిస్టర్ గారు కానీ లేకపోతే తప్పకుండా ఎడ్యుకేషన్ రైట్ మినిస్టర్ సార్, గారు రైట్ కానీ అండి, రైట్. అందరూ కూడా ఎంత డెరగేటింగ్ దాంట్లో కామెంట్స్ ఉన్నటువంటిది మాట్లాడుతున్నారు ఏమన్నా సార్. ఉంటే లెటర్స్ ఉండేటువంటిది దాంట్లో మార్చుకుంటున్నాం. ఏమీ ఇబ్బంది లేదు. మీ సలహాలు కూడా తీసుకుందాం. పార్థసారథి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, హీఈస్ అ బీజేపీ, ఆయన ఒక బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే, నవ్ ఈజ్ ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ యూనియన్ మినిస్టరే, ఆయనే వల్లభనేని బాలశౌరి గారికి లోక్సభలో సమాధానం ఇస్తూ జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని అనుకున్న టైం కన్నా ముందే కంప్లీట్ చేశారని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. దానికి ఏం చెప్తారు మీరు? చైతన్య గారు ఒక్క మాట్లాడమని, నిమిషం శిల్ప గారిని చైతన్య గారు, మీ మాట్లాడమని. అందరు అదే, చైతన్య గారు, నేను కొంచెం పేషెన్స్ గా విన్నాను. చైతన్య గారు కొంచెం నా ఆగండి. టైం రాగానే మీరు అందరూ నేను- highlight చేస్తే this itself Okay. shows what everyone's patience level is. రైట్, కొంచెం రైట్. ఆగండి సార్. శిల్ప గారు చెప్పండి, అందరికీ శిల్ప time గారు వచ్చింది సబ్జెక్ట్ కదా. రండి. శిల్ప గారు చెప్పండి. మీ దీంట్లో మాట్లాడిన 15,000 ఏకర్స్ విషయం కానీ లేకపోతే ఇప్పుడు కరెంట్ గా ఉన్న 2,200 ఏకర్స్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఇది స్టేట్ హక్ అండి. మాకు కావాల్సింది డెవలప్మెంట్. మేము ఓట్లేసి ఎందుకు గెలిపించుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి వాళ్ళు చేయలేదన్నారు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజు 11 సీట్లు వచ్చాయి. అపోజిషన్ కూడా లేకుండా ఉన్నారు. మిమ్మల్ని ఎంచుకున్నది మీరు చేస్తారు అని చేసి చూపించాలి కదా. అది కదా మీరు ఇచ్చే డెవలప్మెంట్, మీరు ఇచ్చే ఆన్సర్, మీరు ఇచ్చే సమాధానము. అది వదిలేసి ఎంతసేపటికి మీరు కొట్టుకుంటే రాష్ట్ర ప్రజలు గాలికి వదిలేసినారా? లా అండ్ ఆర్డర్ చూస్తే అట్లనే ఉంది, డెవలప్మెంట్ చూస్తే అట్లనే ఉంది. కంపెనీస్ వచ్చినవి వెనక్కి పోతున్నాయి. ఆన్ పేపర్ ఉంటున్నాయి తప్పితే గ్రౌండ్ 10 ఆన్ పేపర్ ఉంటే 2 గ్రౌండ్ అవుతున్నాయి. ఓవరాల్ గా సార్ ఈ ఎయిర్పోర్ట్ విషయం ఏదైతే ఉందో ఇది ఎవరి క్రెడిట్ కాదు సార్, ఇది ప్రజల క్రెడిట్. ఆ ఉన్న ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎవరికి వాళ్ళ స్వలాభాల కోసం, పార్టీ లాభాల కోసం తీసుకుంటే కూడా ప్రజలు గమనిస్తున్నాము. తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. బికాస్ వీఆర్ మచ్ ఎడ్యుకేటెడ్, మాకు తెలుసుకుంటాం కూడా. అండ్ ఏదైతే ఎయిర్పోర్ట్ జరుగుతుందో అసలు ఈ రోజు ఇంత లేట్ గా జరిగింది సార్, దాని గురించి ఎవరు ఎందుకు బాధపడట్లేదు? మీరు సౌత్ స్టేట్లలో చూసుకుంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వై నాట్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు వచ్చింది. దీనికి ఎవ్వరు చింతించకుండా ఎవరికి వాళ్ళు సంకలు గుద్దుకొని మేం తెచ్చాం అంటున్నారు. అయ్యా ప్లీజ్ అయ్యా, ఎవరేమి మీ ఇళ్లలో నుంచి లేకపోతే మీ ఆస్తులు తెచ్చి పెట్టలేదు. రాష్ట్రానికి రావాల్సిందే మా డబ్బుల నుంచే, ట్యాక్స్ పేయర్ డబ్బుల నుంచే తెచ్చి మాకు ఇచ్చారు. దయచేసి అది గమనించండి. ఎవరికి వాళ్ళు క్రెడిట్ చోరీ తప్పితే ఎవ్వరు కూడా. సార్ ఒకటి చెప్తాను సాయి గారు, ఒక చెట్టు వేసి లేకపోతే ఒక విత్తనం వేసి వెళ్ళిపోతే నీళ్లు పోయకపోతే చచ్చిపోతుంది సార్. వాళ్ళు నీళ్లు పోసారు, వీళ్ళు చెట్టు వేసారు అనుకోండి, అది ఏమంటారు ప్రపోర్షనేట్ గా పెద్దదైనాక నేను ఇది చేసా అంటే ఎట్లా సరిపోతుంది సార్? ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఈ రోజు ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. రైట్, దట్ ఈస్ క్లియర్ అండ్ ఎవిడెంట్. రైట్ అండి, ఇద్దరిది ఉంది రైట్ ఎంతో కొంత. రైట్ అండి. ఒక్క నిమిషం శిల్ప గారు, జయరామ్ గారు చెప్పండి. జయరామ్ గారు, ఇక్కడ బిగినింగ్ నుంచి నేను అదే చెప్తున్నాను. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్రెడిట్ దానికోసము, వాళ్ళ ఇన్వేషన్ ఆఫ్ థింకింగ్ కోసము ఇక్కడ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం అనేది ఇది బాధపడాల్సిన విషయం. రైట్ అండి. ఎవ్వరు మీరు దీనిపైన మీకు ఒపీనియన్ పోల్ పెట్టండి. పొలిటికల్ పార్టీస్ మాట్లాడేది ఇట్ ఈస్ రియల్లీ ఇట్ ఇస్ ఎ జెన్యూన్, ఎట్టి పరిస్థితిలో కాదు. వాళ్ళ అవసరాల కోసము వాళ్ళు ఒక నిజంగా కనుక మీరు పొలిటికల్ పార్టీస్ లోపల అంత నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు అయితే ఉన్న ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఎక్కడైతే పనిచేస్తారో దాన్ని ఫిల్ఫిల్ చేయండి. రైట్ సార్, మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం జయరామ్ గారు మాట్లాడదాం. జయరామ్ గారు చిన్న సార్ పార్థసారథి గారు ఇది చెప్తున్నారు, మీరు కంక్లూడ్ చేయండి సార్. మీరు చాలా సంతోషం అండి. జయరామ్ గారు కానీ, చైతన్య గారు కానీ, సోదరి కానీ చాలా బాగా చెప్పారు. ఇది ప్రజలది అని చెప్పాలన్నారు. చైతన్య గారు చెప్పిన దానికి 100% మేము ఒప్పుకుంటాం. అయితే నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది 144 కోట్ల ప్రజలదే అన్నారంటే 144 కోట్ల ప్రజలదే కదా, కేవలం ఆంధ్రప్రదేశ్తో కూడా కాదు, 144 కోట్ల ప్రజలదే అని నరేంద్ర మోడీ గారు ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా చెప్తున్నారు అని చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళు ప్రస్తావించి ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే నెగిటివ్ మాత్రమే చూపించి పాజిటివ్ చూపించకపోతే ప్రజలకు పాజిటివ్ అనేటువంటిది కూడా అర్థం కాదు. రెండవది, సోదరు అడిగినటువంటి మాటల్లో ఏదైనా నా నుంచి అట్లాంటి డెఫినెట్లీ నేను సెర్చ్ చేసుకుంటాను. అయితే సిగ్గుపడాల్సిన విషయం అనేటువంటి మాటే నేనన్నా. నేను ఈ రోజు కూడా గతంలో ఉండేటువంటి దాంట్లో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇది ఎందుకు ఉండాలి, పక్కనే విశాఖపట్నం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి అనేది అప్పటికి ఆయనకు కూడా తెలుసు. విశాఖపట్నం అనేటువంటిది నేవల్ ఎయిర్పోర్ట్ అని తెలుసు, పక్కన ఇంకోటి కట్టుకోవాలని కూడా తెలుసు. అయిపోయిన తర్వాత
మరలా ఇంకంటే నేను అనేటువంటి ఒక పద్ధతిలో అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి టోటల్ గా వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క భావన. రెండవది, ఈరోజు మీరు మొత్తం గమనిస్తే ప్రజల సొమ్ము వాస్తవమే, జయరాం గారు చెప్పినట్లయినా వీళ్ళైతే చెప్పినట్లయినా కానీ ఇది ప్రజల సొమ్ము అనేటువంటిది భారతీయ జనతా పార్టీ, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు కానీ ఎవరమైనా కానీ మేము అదే చెప్తుంటాం, మా యొక్క సొంతం పేర్లు పెట్టుకోం. ఏ పథకాలకైనా నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కొన్ని వందల పథకాలు తెచ్చారు, మొత్తం మెజారిటీ ఉంది మాకు. ఏ పథకాలకైనా మా పార్టీ పేర్లు పెట్టుకున్నామా, లేకపోతే మా పేర్లు పెట్టుకున్నామా? మేము పెట్టుకోలేదు కదా. స్వచ్ఛ భారత్ అనే పెట్టాం, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాం, కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి పెట్టాం, రైతులకు ఇచ్చే గౌరవ నిధి అని పెట్టాం. దాంట్లో మోడీ గారి యొక్క నిధి అని పెట్టలే, వాజ్పేయి గారి నిధి అని చెప్పేసి పెట్టలే. అది మా యొక్క క్రెడిట్. ఏదో స్కీమ్ ఉన్నట్టుంది కదా సార్, పారసారథి గారు ఏదో స్కీమ్ ఉంది, అటల్ పెన్షన్ స్కీమ్ ఏదో ఉన్నట్టుంది కదా. ఏంటి అటల్ పెన్షన్? అవునండి, అంటే మీరు అన్నారు కదా ఏది పెట్టుకోలేదని. ఉన్నది అటల్ బిహారీ వారి పేజ్ మీద ఉంది, అద్వానీ గారి పేరు మీద స్కీమ్స్ ఉన్నట్టున్నాయి. బ్రతికి ఉన్నప్పుడే నా యొక్క జగన్ గోరుముద్ద అని చెప్పేసి మేము పెట్టుకోలేదండి. బ్రతికి ఉన్నప్పుడే పెట్టుకోవడం కాదు. అటల్ గారిని గౌరవించాల్సిందే, ఇందిరాగాంధీ గారిని గౌరవించాల్సిందే. కానీ దేశంలో ఉన్నటువంటి మొత్తానికి కూడా ఇందిరాగాంధీ, అందుకే అమ్మా ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు తప్ప ఇంకేం చేయలేదా? అది దేశ ప్రజల సొమ్ము కాదా? ఆ దేశ ప్రజల సొమ్ము అన్నప్పుడు మీరు కూడా ఇప్పుడు మరి ఇప్పుడు కాదు సార్ పార్థసారథి గారు కూటమిలో అన్న క్యాంటీన్లు, చంద్రన్న క్యాంటీన్లు వ్యతిరేకిస్తారా మీరు? ఒక్క నిమిషం. 960 స్కీమ్స్ లో ఎన్ని ఉన్నాయి? వాళ్ళు పెట్టిండేటువంటి నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతల్లి. ఒక్క నిమిషం సార్, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. నువ్వు మాట్లాడగలి, నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు. నువ్వు చెప్పిండే సూత్రమే కదా, నీవు చెప్పిండే సూత్రమే కదా, నీవు చెప్పిన సూత్రమే కదా. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు. ఇంకా అంతే, మీకుండేటువంటి లక్షణమే అది. ఏదైనా మంచి విషయాలు తెలుస్తాయనుకుంటే వెంటనే దాన్ని ప్రజలకు పోనీయకుండా చెయ్యాలనేటువంటిదే మీ లక్షణం. మీకు తెలిసిందే జగన్ గారికి ఉండేటువంటి గొడ్డలి పార్టీ. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏమని నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేది సోదరి, నువ్వు మాట్లాడావు కదా, ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. అనవసరంగా ఏదో గొడవ పడటానికి పెట్టుకున్న డిబేట్ కాదు. మనం ప్రజలకి చెప్పాలంటే ఎవరు గొడవ పడటానికి ఎవరో పెట్టుకోవడానికి కాదు. ఒక్క నిమిషం ఆగండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం ఆగండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి. కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేయండి సార్. రాకొస్తే మోదీ గారు అయోధ్య రామ మందిరంలో చెప్పులు ఎరక్కపోవడం ముందు చెప్పండి. అయోధ్య కాదు చైతన్య గారు, లేదు టాపిక్ మంది పక్కదారి పడుతుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు వచ్చినట్టుగా పెట్టుకున్నారా లేదా కమ్యూనిస్టు నాయకుల మాది పశ్చిమ బెంగాల్లో చేసినట్లు చేశారా? ఎక్కడైనా శిక్షిస్తారు, ఎవడైనా అధికారి చేస్తే శిక్షిస్తారు. శిక్షించకపోతే మనం మాట్లాడాలి. శిక్షించిన తర్వాత కూడా ఎప్పుడైనా తప్పుడు ప్రచారాలు తప్ప ఇంకేమిటి చేయకుండా నెరేటివ్స్ చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇంకా సోదరు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. మన టాపిక్ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, భోగాపురం గురించి మాట్లాడుకుంటున్నాం, అయోధ్య వెళ్తున్నారు కొంతమంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. అయ్యేనొద్దు, మన టాపిక్ వద్దాం. వంశీ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి, ఎందుకంటే మనకు ఎక్కువ టైం కూడా లేదు. ఇస్తానండి, ఒక్క నిమిషం అండి. వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. మీ పార్టీ తరపు నుంచి మీ వాయిస్ ఏంటి, మీరు ఒకసారి కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ గా. పుణ్యశీల గారు ఏదో చెప్తానంటున్నారు కదా సార్, చెప్పండి. చెప్పినాక నేను కంక్లూడ్ చేస్తాను. సరే చెప్పండి పుణ్యశీల గారు, చెప్పండి. చెప్పండమ్మా, మళ్ళీ మధ్యలో వస్తారు కదా, మీరు చెప్పండి. సరే ఎవరో ఒకరు చెప్పండి. ఇవాళ ఎంతమంది సార్ మొత్తం వైఎస్ఆర్సీ నుండి? పుణ్యశీల గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళేనా? అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా చైతన్య గారు, శిల్ప గారు. ఫ్యాక్ట్స్ చూడండి సార్, మీరు వెళ్ళి ఒకసారి గూగుల్ చేయండి, లేకపోతే ఫ్యాక్ట్స్ ని
సరే సరే టాపిక్ రండి సార్. కావాలంటే మీకు పంపిస్తా జీవోలు. తను అన్ని కాదు. బహిరంగపరిస్తే ఎట్లా పంపి? జీవోలు ఇప్పుడు ఈ జీవో ఎక్స్చేంజ్ కార్యక్రమం చేసుకుందాం సార్. సాయి గారు జీవోలు మా దగ్గర ఉంటాయి సార్. పంపి అట్లా బహిరంగపరిచేస్తే ఎట్లా నువ్వు? మేము LIC లో చేరాం సార్. మాకు కూడా వంశీ గారు, మాకు కూడా వంశీ భూములు. గారు, జీవోలు మీరు ఎక్స్చేంజ్ చేసేదే కార్యక్రమం అదే కదా చేసుకున్నాం సార్. కానీ ఎవరు నోరు తెరిచినా వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని కండ వేసేయడం, అనలిస్టులకి, సార్, జర్నలిస్టులకి, సార్, మాట్లాడేవాళ్ళు. ఫోన్లు ఉన్నాయి సార్. రైట్ ఇక్కడ ఇప్పుడు కాదు ఎవరే పార్టీ అనేది చర్చ కాదు మంది. ఇక్కడ ఎవరే పార్టీ అనేది చర్చ కాదు మంది. ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు చైతన్య గారు పార్టీ ఎప్పుడు మిగతా పార్టీల జెండాలు కూడా ఏం సార్, కొంచెం మాకు కూడా బాగుంటది. రైట్ సరే, రైట్ సరే. ఒక్క నిమిషం చైతన్య గారు శిల్ప ఒక్క నిమిషం వంశీ గారు కంక్లూడ్ చేయండి టాప్. సార్ ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు చైతన్య గారు, సోదరి శిల్పారెడ్డి గారు మా నాయకుల్ని ఎంత సెటైరికల్ గా మాట్లాడతారు అనేది సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ తెలుసు. రైట్ 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 సో ఓకే, ఇప్పుడు ఈ జీవోలు ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేసుకుందాం అంటే చేసుకుందాం. మ్మ్. మా దగ్గర 2015 నుండి నేను ఏమంటా ఉన్నానంటే 2015లో బెంగళూరులో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అది వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా ఏ డేట్ లో ఏం జరిగింది అనేటటువంటిది ప్రతి ఒక్క జీవో నేను షేర్ చేస్తాను. ఓకే ఎవ్రీథింగ్. Okay. చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ అడిగారు కదా, ఎన్ని చదివితే మరి టైం సరిపోదు. చదవమంటారా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే మొత్తం చదివి చెప్తా. హైలైట్స్ చెప్పండి, కొన్ని పాయింట్స్ చెప్పండి, కొన్ని పాయింట్స్ చెప్పండి. ఏంటంటే అన్ని చెప్పేంత టైం మనకు లేదు, కొన్ని పాయింట్స్ చెప్పండి, కొన్ని సార్ పాయింట్స్. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే శంకుస్థాపనకి వెళ్ళి ప్రధానమంత్రి గారి పక్కన జిఎంఆర్ గారి పక్కన కూర్చున్నారు. ఇదే జిఎంఆర్ గారి గురించి ఏం మాట్లాడారు? జిఎంఆర్ గారి గురించి ఏం మాట్లాడారు సార్? ఇదే జిఎంఆర్ గారు దోచుకోవడానికి జిఎంఆర్ గారికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది అన్నటువంటి వీరు మరి అదే జిఎంఆర్ గారితో వెళ్ళి శంకుస్థాపన కార్యక్రమానికి కూర్చున్నారు. ఇప్పుడు ఎలా సాధ్యమైంది మరి అది? ఆ దోచుకోవడానికి మీరు జిఎంఆర్ గారికి ఇచ్చారన్నటువంటి మాట 2023కి వచ్చేటప్పటికి ఏమైంది? ఎందుకు అనాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలియక ముందు ఆయనకు 67 సీట్లు ఇచ్చారు. ఆయన ఏంటో తెలుసుకుందామని 151 సీట్లు ఇచ్చారు. ఆయన ఏంటో తెలుసుకున్నాక 11 సీట్లు ఇచ్చారు. ఏది ఏమైనా కానీ ఈ రోజు మన టాపిక్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కాబట్టి కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. మరింత అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి చూపిస్తానైతే చెప్తా ఉన్నా. ఓకే రైట్ అండి పుణ్యశీల గారు మీరు కంక్లూడ్ చేయండి, మనకు టైం లేదు ఎక్కువగా. సార్ ఇందాక చైతన్య గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జీరో అని తేలిపోయింది. చైతన్య గారు ఒక్క నిమిషం ఆగండి. చైతన్య గారు తెలుసారు బ్రదర్, మీరు తెలిస్తే సరిపోదు జీరో అని ప్రజలు తెలుసారి. మీరు చెప్పట్లేదు కదా, మీరు చెప్పట్లేదు కదా, మీరు చెప్పట్లేదు కదా, మీ దగ్గర ఆన్సరే లేదు, మీకు సమయం మీ దగ్గర ఆన్సరే లేదు, మీ దగ్గర ఆన్సరే లేదు సార్. చెప్పండి మీరు ఏం చెప్పారు, ఏం చేస్తారు చెప్పండి. చెప్తుంటే అర్థం కాలేదా? ఒక్క నిమిషం చైతన్య గారు ఒక్క నిమిషం, వంశీ గారు ఒక్క నిమిషం. మొత్తం దేశంలో జీరో అయిన కమ్యూనిస్టులు కూడా మాట్లాడేది. రైట్ ఒక్క నిమిషం సార్. పుణ్యశీల గారు మీరు కంక్లూడ్ చేయండి. పుణ్యశీల గారు. సార్ ఇందాక నుంచి వాళ్ళు 19లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది కావాలి అని చెప్పని అన్నారు. 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా ఎక్కడ మరి భోగాపురంకి సంబంధించినటువంటి వర్కులు ఆగలేదు అంటానికి కూడా నేను కొన్ని మీకు చదివి వినిపిస్తాను సార్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం విజయనగరం డిస్ట్రిక్ట్ ఆన్ PPP మోడల్ అప్రూవల్ ఆఫ్ డ్రాఫ్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ డేటెడ్ 12/6/2020 సార్. తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 18 IIC అండ్ C డిపార్ట్మెంట్ నుంచి 30/3/2020 సార్. పుణ్యశీల గారు ఒక్క నిమిషం అండి. పుణ్యశీల గారు ఇప్పుడు అవన్నీ చదివించే టైం లేదు మనకి. మీరు అవన్నీ చదివే టైం లేదండి. సారీ అంత టైం లేదు మనకి. మీరు కంక్లూడ్ చేయాలి. ఓకే, ఆయన కూడా చదివి చెప్పేంత టైం లేదు మనకి. మీరు కంక్లూడ్ చేయాలి, టైం లేదు మనకి. చదవండి ఇప్పుడు. పుణ్యశీల గారు ప్లీజ్, పుణ్యశీల గారు చదివే ప్రోగ్రామ్ పెట్టద్దు, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. రైట్ ఒక్క నిమిషం. శిల్ప గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. శిల్ప గారు అంటే ఆ పాయింట్స్ అన్ని చదివేంత టైం లేదండి మనకి. మీరు కంక్లూడ్ చేయండి. జీవోలు చదివేంత టైం లేదు, కంక్లూడ్ చేయండి మీరు. ఈ జీవోలన్నీ చదివి వినిపిస్తాం సార్. నేనైతే చెప్తున్నా, ఎవరికైనా సరే ఇందాక అనలిస్టులు వాళ్ళు కూడా చెప్పారు, ఖచ్చితంగా ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మాత్రమే జవాబుదారీతనం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది. అది చూపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నెంబర్ 1. మనం అందుకే 11 వచ్చినాయి. రైట్ అండి. శిల్ప గారు మీరు చెప్పండి. శిల్ప గారు ఒక్క నిమిషం.
మీకు 23 రాలేదు మరి. ఒక్క నిమిషం శిల్ప గారు మీరు చెప్పండి. శిల్ప గారు మీరు మాట్లాడండి, టైం లేదు మనకి. శిల్ప గారు మేము ఇచ్చినటువంటి పెన్షన్లు తిని వాళ్ళు బతుకుతున్నారు. ఆపకుండా నేనైనా మాట్లాడాను. పుణ్యశీల గారు ఒక్క నిమిషం అండి. పుణ్యశీల గారు ఒక్క నిమిషం. డెకోరం అన్నా మెయింటైన్ చేయాలి కదా నేనైనా. పుణ్యశీల గారు ఒక్క నిమిషం అండి. పుణ్యశీల గారు ప్లీజ్ నేను పని చేస్తున్నా, ప్రజలు మీరు పని చేయట్లేదని ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఎక్కడా ఎప్పుడు వినలా. మరి రైట్ మీ రైట్ నాయకుడే చెప్తా ఉన్నాడు. రైట్ అండి. శిల్ప గారు మీరు కంక్లూడ్ చేయండి, ఫైనల్ కంక్లూడ్ చేయండి, టైం లేదు మనకి. శిల్ప గారు త్వరగా. సరే అమ్మా, అలాగే ఓకే. ఏంటి, ఎవరు నీతి నిజాయితీ, ఎవరు అకౌంటబిలిటీ అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు. రైట్ అండి. పుణ్యశీల గారు ఆగండి. వంశీ గారు ఆగండి. శిల్ప గారు మీరు చెప్పండి త్వరగా. శిల్ప గారు త్వరగా చెప్పండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు ప్రొవోకేట్ చేయడానికి లేకపోతే అటాక్ చేయడానికి ఏవో మాట్లాడారు. ఐ వుడ్ ఆబ్వియస్లీ మేము మీలాగా రియాక్ట్ అవ్వదలుచుకోవట్లేదు. ఐ వుడ్ అప్రిషియేట్ మీరు ఏదైతే పోర్ట్రేట్ చేయాలనుకొని ట్రై చేశారో ఓకే మీరు చేసుకోండి. బట్ ఏమంటారంటే ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్న గవర్నమెంట్ ప్రశ్నిస్తే మేము వైఎస్ఆర్సీపీ అయిపోయాం. మేము వైఎస్ఆర్సీపీ టైంలో ప్రశ్నించినప్పుడు మేము టీడీపీ అయిపోయాం. మీరు వైఎస్ఆర్సీపీ అనట్లేదమ్మా. మీరు మా నాయకులు వంశీ గారు ఒక్క నిమిషం. మీరు మా నాయకులు చాలా వెటకారంగా మాట్లాడతారు, చాలా బ్రహ్మాండంగా ప్రొవోకేట్ చేస్తా ఉన్నారు, చాలా వెటకారంగా మాట్లాడతారు అని అంటా అందుకే ఉన్నా. సార్ ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం అండి. అంటున్నాను. మీరేమన్నా ఉంటే రైట్ మాట్లాడుకోండి. వంశీ గారు ఒక్క నిమిషం. మా నాయకుడికి వంశీ గారు ఒక్క నిమిషం అవసరం ప్లీజ్. లేదు కదా. వంశీ గారు. శిల్ప గారు త్వరగా. మీరు అదే అంటున్నాను వంశీ గారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ మిమ్మల్ని కూడా. శిల్ప గారు పాయింట్కి రండి. శిల్ప గారు పాయింట్కి రండి తొందరగా. సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ అందరు కలిసి చేసిందే సార్. అది Right. ఎవరికి ఏమంటారు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మేము తీసుకున్నామన్నారు అనుకోండి. 2019 లో ఏదైతే కుప్పం ఎయిర్పోర్ట్ చేస్తామన్నారో మేము కూడా వెయిట్ చేస్తాం సార్. దాని ఇనాగరేషన్ ఎప్పుడు అవుతుంది, ఎలక్షన్ లోపల అవుతుందా అని చూద్దాం సార్. రైట్ అండి. సో మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ చివరికి అది టీడీపీ కట్టింది కాదు, వైసీపీ కట్టింది కాదు, అది ప్రజల డబ్బులతో ప్రజలు కట్టింది అని చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వతంత్ర టీవీ.